వర్షాకాలంలో సంభవించే జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరాలను అశ్రద్ధ చేయరాదని, వైద్యులచే పరీక్షించుకోవాలని ఏలూరు జేపీ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నీలిమ సూచించారు. స్థానిక ఏలూరు జేపీ కాలనీలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ డెంగ్యూ దోమ మన గృహం బయట ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, మూతలు లేని బావులు, డ్రమ్ములు, రుబ్బురోళ్లు, పూల కుండీలు, ఫ్లవర్ వాజ్లు, అలాగే వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టెలు కడుక్కొని మూతలు పెట్టుకోవాలని, వర్షపు నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజిన్ ఆయిల్ లేదా మట్టితో పూడ్చుకోవాలని, ఫ్రిడ్జ్ వెనుక బాక్సుల్లో స్పాంజ్ కానీ క్లాత్ కానీ ఉంచి వారానికి ఒకసారి 2 సార్లు పిండుకోవాలని, డెంగ్యూ దోమ పగటిపూట కుడుతుంది కాబట్టి ఇల్లు ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. తీవ్రమైన జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, తీవ్రమైన కనుగుడ్ల నొప్పులు ఈ లక్షణాలు ఉంటే డెంగ్యూ జ్వరం కావచ్చునని సమీప పట్టణ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని, అక్కడ డెంగ్యూ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు పూర్ణ, విమల, ఆశా కార్యకర్తలు గంగారత్నం, ధనశ్రీ, నాగమణి, పట్టణ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాలు పరిస్థితి నిజంగానే ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఫీవర్ వచ్చినా సరే ఎవరు వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు కొంతమంది. అంటే ఫీవర్ వచ్చి సర్లే అది తగ్గుతుంది అని అలా కాకుండా ఫీవర్ రాగానే, జ్వరం రాగానే లైక్ ఆ రోజు ఈవినింగ్ కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఒకసారి టెస్ట్ చేస్తారు కాబట్టి మనకి ఏమైంది ఏంటి అనేది చూస్తారు, మందులు కూడా ఇస్తారు కాబట్టి మనం అంటే దాన్ని సీరియస్ అవ్వకుండానే చాలా ఎక్కువ రకాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ ఫీవర్స్ మనకి దేని వల్ల వస్తాయంటే దోమలు నీళ్ళ వల్ల ఎక్కువ వాటన్నిటికీ ఎక్కువ మనకి వర్షాకాలంలోనే ఎక్కువ వాటికి ఆశ్రయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీవర్స్ అవి వర్షంలో తగ్గడం కూడా ఫీవర్స్ ఎక్కువ. ఇప్పుడు లైక్ ఫస్ట్ మనకి అసలు ఫీవర్ రాకుండా చూసుకోవడం వల్ల మనం ఎక్కువ బెనిఫిట్ పొందుతాం. సో ఫీవర్ రాకుండా ఎలా చూసుకోవాలంటే మనం తినేవి కానీ తాగేవి కానీ తినేవి బయట నుంచి తెచ్చుకోవడం వల్ల వాటి వల్ల అవన్నీ బాగా శుభ్రం చేసుకోవడం, ఇంట్లో కూడా ఏమైనా వాటిని బాగా తెచ్చుకోవడం, అండ్ వాటర్ తాగేటప్పుడు వేడి చేసుకుని వాటర్ తాగడం, చిన్నపిల్లలు ఏమైనా తింటున్నా వాళ్ళు అది శుభ్రపరిచి వాళ్ళకి ఇవ్వడం. అండ్ లైక్ దోమలు ఒకవేళ ఇంట్లో దోమలు అవి కొన్ని వైరస్ కలిగించండి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు మనకి సంక్రమిస్తుంటాయి. మిగతా కాలం అంటే వేసవికాలం, శీతాకాలం కంటే వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి, ఎక్కువ అనారోగ్య సమస్యలు. ముఖ్యంగా అంటే జ్వరాలు, వాంతుల విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు ఇలాంటి వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. ఈ వ్యాధుల కంటే అన్నిటికంటే ప్రమాదకరం అంటే జ్వరాలు. ఇంటికి ఒకరిద్దరు వర్షాకాలంలో ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జ్వరాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కారణం అంటే వాతావరణం వాడుకోవడం, వాతావరణం చల్లగా ఉండడం వల్ల, డ్యామ్గా ఉండడం వల్ల వైరస్కి ఎక్కువగా యాక్టివ్ ఉంటుంది. వైరస్ ఎక్కువ బలంగా ఉంటాయి, బాగా పనిచేస్తాయి. వైరస్ వేసవికాలం ఎందుకు వైరస్ ఉండవు? అవి వేడి చనిపోతాయి వైరస్. శీతాకాలం, వర్షాకాలంలో వైరస్కి బాగా బలంగా ఉంటాయి, వాటి చనిపోతారు. అందువల్ల మన ఎక్కువగా అటాక్ చేస్తుంటాయి. మరి ముఖ్యంగా మనకి వర్షాకాలంలో జ్వరాలన్నా, జ్వరాల్లో చాలా రకాల జ్వరాలు ఉన్నాయి. కొన్ని రకాల జ్వరాలు చెప్పండి, మీరు చెప్పండి. తెలిసింది అమ్మా, తెలిసింది జ్వరాలు చెప్పండి.